హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఈయన పేరు మనందరికీ తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మొట్టమొదటగా విజయం సాధించేది ఎవరు అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎందుకో అనూహ్య పరిణామం వల్ల ఆయన పరాజయం పాలయ్యాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈరోజు ఒంగోలు మరియు పల్నాడు ప్రాంతంలో వనభోజనాలు, రెడ్డి సోదరులు అందరూ కలిసి వనభోజనాలు, ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, వారి తల్లిగారు ఒంగోలు జిల్లా చైర్మన్ అయినటువంటి జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, శ్యామల గారు, అలాగే వీరందరి నిర్వహణలో రెడ్డి సోదరులందరికీ వనభోజనాలు పెడతా ఉంటే ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా చాలా గర్వంగా అనిపించాయని చెప్పేసి విశ్లేషకులు, వారి పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రెడ్డి సోదరులు మనం ఏమీ సంపాదించకపోయినప్పటికీ కాలర్ ఎగరేసుకునే విధంగా మనల్ని చేశాడు. మనం సంక్షేమ పథకాలు ఆ విధంగా చేశాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మనం సహాయం చేశాం. అయితే ఇక్కడ మన రెడ్డి సోదరులందరూ ఒక విధంగా కష్టపడి పని చేయకనో లేకపోతే ఇంకొకటి వల్లనే మనం ఓడిపోయినాం, కానీ ప్రజలకు సహాయం చేయడంలో మాత్రం మనం ముందులోనే ఉన్నామని చెప్పి మాట్లాడుతూ, అలాగే కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈరోజు ఆయన చెప్పిన మాటలో మనం కరెక్ట్గా 100% దాన్ని ఒప్పుకోవాలని తెలవాల్సిందే. ఎందుకంటే రెడ్డి అనేవాడు ఒక పేదవాడికి, బలహీన వర్గాలకి సహాయం చేయాలి అంటే రెడ్డి అనేవాడు ముందుగా ఉంటాడు. అందువలన ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. కొంతమంది రెడ్డి మన వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. మనం సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకుంటున్నాం, కానీ గుంటనక్కలన్నీ వచ్చి ఈరోజు మనల్ని అధికారంలోకి దించేశారు. మనం మాత్రం సింహం సింగిల్గానే లేకపోతే పులి సింగిల్గానే వస్తుంది అనుకుంటా ఉన్నాం, కానీ అక్కడ రాజనీతిని మనం గుర్తుపెట్టుకోలేదు అనే విధంగా మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆయనకు రోజు ఏం ఫోన్ చేయడు. వాళ్ళని రాజ్యాధికారం మీద ఆయన కూర్చోబెట్టడం కోసం ఏ విధంగానూ కష్టపడతారు. వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైనా మాట్లాడతాడు. ఎవడో కట్టించిన హైటెక్ సిటీ నాదే అంటాడు, రింగ్ రోడ్డు నాదే అంటాడు, ఇంకొకటి నాదే అంటాడు. మనం చెప్పిందే కరెక్ట్, మనం చెప్తే చేయాలి అంటాం, చెప్పకపోతే మనం చేయము. ఇలాంటి ఉండడం బట్టే మనం ఈరోజు అధికారం కోల్పోయాం. ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోల్పోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని కాలర్ ఎగరేసుకొని తిరిగేలాగా చేశాడు. ఇంకొకటి కూడా చెప్తూ, పులివెందుల మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని వందలాది మంది కార్యకర్తలు వస్తే అక్కడ ఒక డిఎస్పీ మాట్లాడుతూ, ఒరే ఇప్పుడు వచ్చి మీరు ఇంత లావణ ఇక్కడ కొట్టుకుంటా ఉన్నారా, ఎలక్షన్లప్పుడు మీరు బూతుల దగ్గర కనుక కష్టపడి పనిచేసి ఉంటే మీకు ఈరోజు వచ్చి ఈ పరిస్థితి ఉండేది కాదురా అంటూ ఆ డిఎస్పీ గారు కూడా చెప్పారు. అందువలన మనం అందరము కష్టపడి పనిచేద్దాం. ఒకప్పుడు మా అధికార పార్టీ మేము అధికారం కోల్పోయిన తర్వాత కొంతమంది పేర్లు రాసి ఈ పేర్లలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాం అని చెప్పేసి పేర్లు చదివి మరీ వినిపించారు. కానీ అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ వాళ్ళని ఎదురొడ్డి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. అందువలన మనకు అధికారం లేదని భయపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సోదరులు అందరము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి కూర్చోబెట్టే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అధికారం ఈ పార్టీ వచ్చిన 5 నెలల్లోనే పూర్తి స్థాయిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి సోదరులందరూ తప్పకుండా కలిసిమెలిసి ఉండి ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆయన ఈరోజు రెడ్డి సోదరులు పెట్టిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ, నమస్తే. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.